మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనము. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి గంత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుతునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందివనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను అని వాగ్దానం చేయడం పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వయసులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయడం వెంటనే స్టేటస్ పెట్టిన చూడక్కడ నేను ఒక ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, స్తుతియాగం చేస్తున్నాను, బైబిల్ అయితే పూర్తిగా రాస్తున్నాను, దేవుని కృపవలన ఉపాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ దేవుడు మరి అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి వాగ్దానం అడిగినప్పుడు ఈరోజు వాగ్దాని ప్రభు అన్నప్పుడు ఈ వాగ్దానం నమ్మకం చేయండి. తన సంవత్సరాల కంటే నీ కీర్తిగా అంతా వేరే కలిగినట్టు నేను చేస్తానని చెప్పేసి ఆయన మరి వాగ్దానం నోట ఇచ్చినప్పుడు వెంటనే స్టేటస్ పెట్టినాను అనమాట. అయితే ఇప్పుడు వీడియోలో పెడతాను అనమాట. ఇక్కడ దేవుడు మరి కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 14వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తుల అందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలులకును ప్రఖ్యాతికరంగా ఉన్నది. యెహోవాను స్తుతించుడు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట అండి. మరి భూమి కోసం దేవుడు మన దేవుడు అనమాట. తన ప్రజలైన అందరినీ హెచ్చిస్తానంటున్నారు అనమాట. తన భక్తులందరినీ తన చెంత చేరిన జనులందరినీ కూడా ఇశ్రాయేలులకు మరి వారిని ఇశ్రాయేలుని ప్రత్యేకంగా ఉంచుతానని ఇది మాట్లాడుతారనమాట. ఇంకా మరి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా మరి 1వ పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని చెప్పేసి మనతో మాట్లాడుతున్నారు అనమాట. ఇది అన్నమాట. ఇంకా సామెతల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మనము జ్ఞానమును హెచ్చించినడలా అది మనల్ని హెచ్చిస్తుంది అంటున్నారు. దాన్ని కౌగిలించినడలా అది నీకు ఘనతను తెచ్చునని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇప్పుడు మనం దేవునికి విధేయత కలిగి జీవించినప్పుడు ఆయన మనల్ని లోకంలో ప్రత్యేకమైన వేరుపరిచి మనకు మరి ఘనతను ఉన్నత స్థితిని అనుగ్రహిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారండి. తాను సృజించిన జనుల కంటే నేను ఇచ్చేస్తాను అన్నారు. కీర్తి గంత పేరు కలిగినట్టు నేను ఇచ్చేస్తాను అంటున్నారు. ఆయన సెలవిచ్చినట్లు దేవుడైన యెహోవాను ప్రతిష్ఠిత జనము అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినువు అని అంటున్నారు అనమాట. అప్పుడు ఆయన ఆజ్ఞలన్నీ మనము అనుసరిస్తే నడుచుకుంటే అప్పుడు దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే మనల్ని ఇచ్చేస్తారని ఈ దినం మాట్లాడుతున్నారండి. ఈ దినం వాగ్దానం అందరి చేతుల్లో కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా సరస్వతి మందిరాన్ని ఘనమైన నామనికి స్తుతిస్తున్నా తండ్రి. మమ్మల్ని నిత్యముగా ఆశీర్వదించండి తండ్రి. మా సరిహద్దులు విశాలపరచండి తండ్రి. మీ చేయి మాకు తోడుగా ఉంచండి తండ్రి. మా కీడు రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి. మీ దగ్గర ఆనయ్య పిలిచడానికి మీ అందరూ సత్తుబిడ్డ కృప చొప్పున నెత్తప్రగములో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేరించమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.